నమస్తే, వెల్కమ్ టు నికితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. మన భారతదేశంలో ముఖ్యమైన పంటల్లో ఒకటి పత్తి పంట. పత్తిలో 50 రోజుల తర్వాత పూత దశ ప్రారంభమవుతుంది. పూత దశ నుండి 1-2 వారాల్లో పత్తి పిందెలు ఏర్పడతాయి. ఈ దశలో పూత రాలిపోవడం, పిందెలు రాకపోవడం, దీనివల్ల దిగుబడి తగ్గిపోవడం, పత్తి నాణ్యత లోపించడం జరుగుతుంది. పూత వచ్చే సమయంలో రసం పీల్చే పురుగులు దోమ, నల్లి, పచ్చ పురుగు మొక్క ఎదుగుదలను తగ్గించేస్తాయి. అందులో ముఖ్యంగా పచ్చదోమ, తెల్లదోమ, నల్లి ఇవి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆకులు ముడుచుకుపోవడం, ఎరుపు రంగు రావడం జరుగుతుంది. కావున పత్తి పంటలో పూత దశలో వచ్చే దోమ, నల్లి లాంటి సమస్యలకు బుల్లెట్ ఫ్లేమ్ ని ఉపయోగించుకోవాలి. ఇవి దోమను గుడ్డు దశలోనే నశింపచేసి పంటను కాపాడుతుంది. నల్లి ఇది ఆకు అడుగు భాగాన ఉండి పంటల్లో రసాన్ని పీల్చేసి పంట నష్టానికి కారణమవుతుంది. నికితా ఫ్లేమ్ ద్వారా ఈ నల్లి ఉధృతిని తగ్గించవచ్చు. కావున ఫ్లేమ్ మరియు బుల్లెట్ ని 160 నుండి 180 లీటర్ల నీటితో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. పూత దశ నుండి పిందె దశలో గులాబీ రంగు పురుగు పంటను ఆశిస్తుంది. ఇది పూత దశలోనే ప్రవేశిస్తుంది. దీని నివారణకు నికితా వారి డాన్ ఇది గులాబీ రంగు పురుగును గుడ్లు దశలోనే అరికడుతుంది. డాన్ 250 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. దీనికి అయ్యే ఖర్చు 700 రూపాయలు మాత్రమే. మొదటి నుండి అధిక పూత ఖాతా కోసం నికితా ఆయిల్స్ అయిన అమృత్, షైన్, పవర్, గ్రోవెల్ వీటిని 160 నుండి 180 లీటర్ల నీటితో కలుపుకొని 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. వీటి ఖర్చు కేవలం 1200 రూపాయలు మాత్రమే. మొదటి నుండి నికితా ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. చీడపీడల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది. కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి. 24 గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.